ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు ఈ వీడియోలో మటన్ కర్రీ ఈజీయెస్ట్ వేలో ఎట్లా చేయాలో చూపిస్తా. ఓకేనా, చూసేయండి. సో ఇంతకుముందు నా వంటలు ఎట్లుండాలంటే పెద్దగా శోధించి మొత్తం రిజల్ట్స్ అన్నీ బయటకు తీసినట్టు ఉండేవి. సో ఎందుకంటే అంత డెడికేషన్ తోటి అంత ఇష్టంతో వంట చేసేదన్నమాట. ఇప్పుడైతే అట్లా ఏం లేదు, మంచి సింపుల్గా అయిపోవాలి, టేస్ట్ కూడా మంచిగా ఉండాలి, దాదాపుగా అన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే వాడాలి అని డిసైడ్ అయిపోయినా. కానీ కొన్నిసార్లు తప్పదు కదా, దాదాపుగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచి వేస్తున్నా, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెడుతున్నాను అనమాట. ఈ మసాలావి కూడా బగారాకులు, దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ కూడా నేను ఒక 5-10 నిమిషాలు వాటర్లో ఉంచి పెట్టిన. మంచిగా ఉల్లిగడ్డను అయితే ఫైన్గా గ్రైండ్ చేసేసిన, ఒక్క నిమిషం ఇట్లా బ్లెండ్ చేస్తే సరిపోతుంది. పచ్చిమిర్చి ఒక 2-3 కాడలు తీసుకొని పెద్ద సైజులోనే కట్ చేసి వేసేసుకుంటే సరిపోతుంది. అండ్ దీంట్లో కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఇక చపాతీ చేస్తున్నా, మటన్ ఉన్నప్పుడైనా చికెన్ అయినప్పుడైనా చపాతీ ఉంటే బెస్ట్ కదా అని చెప్పేసి సో రెండు అయితే బ్యాలెన్స్ చేస్తున్నా. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నా. పసుపు మటన్లో అయినా చికెన్లో అయినా నేను అప్పుడే వేస్తా, బట్ ఇప్పుడు మాత్రం ఇట్లా వేసేసిన. అంతకుముందే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిది వేసేసిన, అది క్లిప్ అయితే మిస్ అయిపోయిందనమాట. ఇప్పుడు మటన్ కూర ఇది ఎంత మంచిగా కడుక్కుంటే అంత మంచిగా అనిపిస్తుంది మనకి. కాకపోతే ఇంట్లో బాగా కొవ్వు ఉంది, ఇక ఏం చేద్దాం, మనక బోయినపల్లిక గంగధరక పోయి తీసుకురావడానికి పాసిబుల్ కాదు. ఇక్కడ ఎప్పుడైతే మేక కట్ చేస్తారో అప్పుడే తీసుకోవాలి. సో దానికోసం అని చెప్పేసి ఇక తప్పదు కాబట్టి తీసుకున్నాడు. ఇట్లా ఒక 2-3 సార్లు మంచిగా కడిగి వాటర్ పక్కన పెట్టేసుకుంటే కొంచెం నీట్గా వస్తుంది. దాన్నే ఇప్పుడు మనము అండ్ ఇంకొకటి, మటన్ అయినా చికెన్ అయినా ఎప్పుడు వేసేటప్పుడు మాత్రం మంట మాత్రం హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. అది మనకు మంచిగా ఉంటుంది అన్నమాట, టేస్ట్ గరం గరం తగులుతుంది. అండ్ ఇంకొకటి, పచ్చి మటన్కైనా పచ్చి చికెన్కైనా ఎంతో కొంత బ్యాక్టీరియా ఉంటుంది. సో హై ఫ్లేమ్లో ఉంచే వేసుకోవాలి. సాల్ట్ ఇప్పుడే వేసుకున్నాం అనుకోండి ముక్కలకి మంచిగా పడుతుంది. ఇంట్లో మటన్లో ఉన్న నీళ్ళన్నీ ఇంకిపోయినాక మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అయినా ఏం కాదు, ఇంట్లో ఉన్న షాప్లో ఉన్న మసాలా అయినా ఏం కాదు, ఒక్కొక్కసారి పుక్కట్ల కాళ్ళు చేతులు నొయ్యకుండా ప్యాకెట్ జింపి కూడా కలుపుకోవచ్చు. సో ఇట్లా అయితే నేను గరం మసాలా వేస్తున్నా. ఈస్టర్న్ ఉంది, ఆచి ఉంది. ఆచి మంచిగా ఉంటుంది. ఇంకొకటి అమ్మో గరం మసాలా అని ఉంటుంది, అది ఎంత మంచి టేస్ట్ ఉంటుందో, బట్ అది ఇప్పుడైతే దొరకట్లేదు. అండ్ మోస్ట్లీ నేను ఇవి ప్రిఫర్ చేయట్లేదు, కానీ సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి కుదరక వేసేస్తున్నాను అనమాట. ఇది కూడా కలిపి మనం ఎంత మసాలా అయితే వేయాలని అనుకుంటామో కూరలో, ఒక్కొక్కసారి ఇప్పుడే మొత్తం ముక్కలకే పట్టించేస్తే మంచిగా పీస్కి పడుతుంది. కొంచెం నీచు వాసన, కౌసు వాసన ఏం రాకుండా ఉంటుంది. ఇట్లా ఉల్లిగడ్డ గ్రైండ్ చేసిన అన్న కదా, ఆ వాటర్ కూడా కారపొడి వేసినప్పుడు వేస్ట్ చేయకుండా అవి ప్లస్ ఈ బగారా ఐటమ్స్ నానబెట్టిన వాటర్ ఫస్ట్ వేసి ఒక 2-3 మినిట్స్ సిమ్లో ఉడికించి మళ్ళీ తర్వాత ఎక్కువ వాటర్ వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు మామిడాకు ఉండాలి కదా, మటన్ అంటే మంచిగా మగ్గుతుంది కదా. సో సరిపడా నీళ్ళు పోసి గట్టిగా దమ్మిచ్చేసి ఒక 5-10 నిమిషాలు 20 నిమిషాల దాకా మూత తీయకుండా ఉండాలి. ఒక్కొక్కసారి కూర ఉడికేటప్పుడు ఇట్లా టిక్ టిక్ మన సౌండ్ అయితే మంచిగా అనిపిస్తుంది కదా, అందుకే వాల్యూమ్ అట్లనే ఉంచేసిన. ఇక కూర అయితే దగ్గర పడ్డట్టే, ఒకసారి పీస్ ఉడికిందా లేదా చెక్ చేసిన, ఇంకా కొంచెం ఉడకాలి అని చెప్పేసి అది అట్లనే వదిలేసి మళ్ళీ మూతేసి మళ్ళీ ఒక్కసారి దగ్గర పట్టించుకుంటే ఇట్లా వచ్చింది. సో మన మటన్ కూర అయితే రెడీ అయిపోయింది. సో సింపుల్గా వంటలు నేర్చుకోవాలంటే మాత్రం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఏం వీడియోలు పెట్టినా మీకు అన్నీ నోటిఫికేషన్లు వస్తాయి అన్నమాట, పుక్కిట్లు వస్తాయి. సో పుక్కిట్లో సబ్స్క్రైబ్ చేయండి.